మనకి తెలుస్తోంది. సో పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ లోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఖలీద్ ని చంపినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం ఏదైతే లష్కరే లాంచ్ కమాండ్లతో కలిసి సైఫుల్లా ఖలీద్ పనిచేస్తూ ఉన్నాడు. భారత్లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రదాడులకు పాల్పడ్డాడు, మనందరికీ తెలిసిందే. రైట్, టెర్రరిస్టులు నేపాల్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తూ వస్తున్నాడు గత కొంతకాలంగా. 2006లో జరిగినటువంటి నాగ్పూర్ RSS కేంద్ర కార్యాలయంపై కూడా దాడి వెనుక ఖలీద్ హస్తం ఉందని చెప్తున్నారు. అయితే 2005లో బెంగళూరు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ క్యాంపస్ దాడి, అలాగే 2008లో జరిగినటువంటి కాశ్మీర్లోని CRPF క్యాంపై దాడి ఘటనలో కూడా సైఫుల్లా ఖలీద్ నిందితుడని అధికారికంగా తెలియజేశారు. అయితే వినోద్ కుమార్ అనే మారు పేరుతో ఖలీద్ చాలా ఏళ్లుగా నేపాల్లో స్థిరపడ్డారు. తప్పుడు ధృవీకరణతో అక్కడ నివాసం ఉన్నాడు. స్థానిక మహిళ నగ్మా బానును కూడా వివాహం చేసుకోవడం జరిగింది. అయితే LET కోసం కార్యకలాపాలు కూడా నిర్వహించాడు ఈ ఖలీద్. ఇటీవల పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లో బాదిక్ జిల్లాకు మకాం మార్చడం జరిగింది. అక్కడ కూడా అతడు యునైటెడ్ నేషన్ నిషేధించినటువంటి పాకిస్తానీ ఉగ్రవాద సంస్థగా తెలుస్తోంది. లష్కరే తోయిబా దాని ప్రధాన సంస్థ జమాత్ ఉద్ దవా కోసం పనిచేయడం కొనసాగించారు. రైట్, మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏదైతే అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయో ఖలీద్ కి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి మన బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. LET కోసం కార్యకలాపాలు కూడా నిర్వహించాడు ఈ ఖలీద్. ఇటీవల పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లో బాదిక్ జిల్లాకు మకాం మార్చడం జరిగింది. అక్కడ కూడా అతడు యునైటెడ్ నేషన్ నిషేధించినటువంటి పాకిస్తానీ ఉగ్రవాద సంస్థగా తెలుస్తోంది. లష్కరే తోయిబా దాని ప్రధాన సంస్థ జమాత్ ఉద్ దవా కోసం పనిచేయడం కొనసాగించారు. రైట్, మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏదైతే అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయో ఖలీద్ కి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి మన బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. లష్కరే తోయిబా కమాండర్ ఖలీద్ అంత్యక్రియలో ఉగ్రవాదులందరూ కూడా అక్కడ కనిపిస్తూ ఉంది మనకి. అబూ సైఫుల్లా ఖలీద్ శవపేటికపై పాకిస్తాన్ జెండాని కప్పారు. ఏదైతే హత్యకు గురైనటువంటి సైఫుల్లా ఖలీద్ కి సంబంధించి అంత్యక్రియలలో శవపేటికపై పాకిస్తాన్ జెండాని కప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఖలీద్ అంత్యక్రియకు మొత్తం హాజరైనటువంటి లష్కరే తోయిబా కనిపిస్తోంది. ఉగ్రవాదులందరూ కూడా సానుభూతి పరులుగా చెప్పుకోవచ్చు. కొంతమంది సింధ్ కమాండర్ ఫైసల్ నదీం ఖలీద్ అంత్యక్రియల్లో వేలాది మంది ఉగ్రవాది సానుభూతులు ఉన్నారు. అయితే కమాండర్ ఫైసల్ నదీం హాజరయ్యారు, మనకు కనిపిస్తోంది స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్, నిన్న ఖలీద్ ను కాల్చి చంపినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు మరి నేపాల్ కేంద్రంగా ఖలీద్ ఆపరేషన్స్ ఎన్నో జరిగాయి మనకి తెలుసు. భారత్తో జరిగినటువంటి పలు దాడుల్లో కూడా కీలక సూత్రధారిగా వ్యవహరించారు ఈ అబూ సైఫుల్లా ఖలీద్ కి సంబంధించి అంత్యక్రియలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద. లష్కరే తోయిబా చీఫ్ ఆఫీస్ సయ్యద్ కు అబూ సైఫుల్లా ఖలీద్ అత్యంత సన్నిహితుడుగా తెలుస్తోంది. రైట్, అక్కడ మనం చూస్తున్నాము అంత్యక్రియలు అంటే ఆ పాకిస్తాన్ ది ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ కొనసాగిందో దాని తర్వాత వెంటనే పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకాలు, పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి దుర్మార్గరపు పనులకి అన్నిటికీ రోజుకి ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. మనందరం ఫోకస్ చేస్తే కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్కి సంబంధించి దుర్మార్గపు ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాము. రోజుకి ఎక్కడైతే అంత్యక్రియలకు వెళ్లారో ఖలీద్ని కాల్చి చంపి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఖలీద్ని కాల్చి చంపడం జరిగింది. రైట్, దానికి మరి అంత్యక్రియలు వెళ్ళినప్పుడు హ్యాపీగా అంత్యక్రియలు చేసుకొని ఏదైతే సంతాపం తెలియజేస్తూ ప్రశాంతతో బయటికి రావాలి, కానీ అక్కడికి వెళ్ళి కూడా అంత్యక్రియలో పాల్గొన్నటువంటి అంతమంది లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి సానుభూతి పరులు అనొచ్చు, ఇటు మొత్తం కూడా ఉగ్రవాదులు అనొచ్చు, కమాండర్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. సో ప్రజెంట్ అక్కడైతే భారత్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులందరూ కలిసి భారత్ కి సంబంధించినటువంటి కొన్ని నినాదాలు చేయటం, అసభ్యకరంగా భారత్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, అవన్నీ ఇప్పుడు మేము ప్లే చేయట్లేదు కొన్ని నిబంధనల కారణంగా. కానీ అక్కడ జరిగినటువంటి ఖలీద్ అంత్యక్రియలో వేలాది మంది కూడా భారత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదం చేశారు అని మనకి సమాచారం అందుతోంది. బట్ కొన్ని నిబంధనల కారణంగా ఇప్పుడు ప్లే చేయడానికి కుదరదు. కాబట్టి ఖలీద్ కి సంబంధించినటువంటి ఎన్నో ఆపరేషన్స్ నేపాల్ కి సంబంధించి ఎన్నో జరిగాయి, మనందరికీ తెలుసు. సో ప్రజెంట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా ఖలీద్ ని హత్య చేయటం పట్ల సో ప్రజెంట్ అంత్యక్రియలకు ఎవరైతే హాజరయ్యారో వారందరూ కూడా భారత్ కి సంబంధించినటువంటి అనేక నినాదాలు చేశారు. ఓ జాతీయ నివేదిక ప్రకారం కూడా లష్కరే తోయిబా నియంత్రణ లేఖ కూడా మనకి దానికి సంబంధించి మనం చూసాము.
పాకిస్తాన్లోని ఉగ్రమూకలు భారతదేశంలోని తరచూ దాడులు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో చేసినటువంటి ఏదైతే లష్కర్ ఎ తోయిబా ఎక్కువ మెయిన్ పాత్ర మనం తెలుసు. పాకిస్తాన్ సొరంగాలను ఉపయోగించుకొని అడవుల్లోని గిరిజన ప్రాంతాలకు కూడా దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు మనకి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన ఖలీద్ అనేది ముఖ్య ఉగ్రవాది అని మనందరికీ తెలుసు. సో ప్రజెంట్ అంత్యక్రియలో మనం చూస్తున్న వేలాది మంది ఉగ్రవాదులు లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా అక్కడికి రావటం జరిగింది. శవపేటికపై పాకిస్తాన్ అలాగే ఉగ్రవాదులు అందరూ ఒకటి అని క్లియర్ కట్గా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తే మనకి అర్థమైపోతుంది. లష్కర్ ఎ తోయిబాకు సంబంధించినటువంటి కమాండర్ ఖలీద్ అంత్యక్రియలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులందరూ రావటం, అక్కడ శవపేటికపై మొత్తం పాకిస్తాన్ జెండా, అబూ సైఫుల్లా ఖలీద్ శవపేటికపై పాకిస్తాన్ జెండాని కప్పటం, ఖలీద్ అంత్యక్రియలకు లష్కర్ ఎ తోయిబా మొత్తం హాజరైంది. సింధ్ కమాండర్ ఫైజల్ నదీం కూడా మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఖలీద్ అంత్యక్రియలో వేలాది మంది ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారు. భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి బయటపడుతోంది. రోజు రోజుకి పహల్గాం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క దుర్మార్గపు ఆలోచనలు, వక్ర బుద్ధి మొత్తం కూడా రోజు రోజుకి బయటపడుతుంది. నిన్న ఖలీద్ని కాల్చి ఎవరో చంపేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ అంత్యక్రియలకు వెళ్ళి అంత్యక్రియలు చేసుకొని ఆత్మ శాంతి కూర్చేలా రావాలి. కానీ బయటకు వచ్చి భారత్ గురించి అనేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా మాట్లాడడం, రకరకాలుగా టార్గెట్ చేసి మాట్లాడడం, ఇలా దరిద్రమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నారు సయ్యద్, మా కొలీగ్, మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సయ్యద్, చూసినాం లష్కర్ ఎ తోయిబా కమాండర్ ఖలీద్ నిన్న ఎవరో కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. సో ప్రజెంట్ అంత్యక్రియలకు సంబంధించి మనకి కొన్ని డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. మొత్తం కూడా భారత్కి సంబంధించి టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు మనకి అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్ అక్కడ ఏదైతే జెండాని శవపేటిక మీద కప్పడం జరిగిందో ప్రజెంట్ మనం చూడొచ్చు. దానికి సంబంధించి కొంతమంది కమాండర్, సింధు కమాండర్ కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఇది ఏదైతే ఈ అంత్యక్రియలను చూస్తున్నామో దానికి సంబంధించి పాకిస్తాన్ అలాగే ఉగ్రవాదులు అందరూ ఒకటి అని దీన్ని చూస్తే అర్థమవుతుంది అనుకోవచ్చా? రైట్ సౌమ్య, లష్కర్ తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ పాకిస్తాన్ లో నిన్న హతమయ్యాడు. అయితే సింధ్ ప్రావిన్స్ లో ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లష్కర్ తోయిబా టాప్ కమాండర్ అయిన నౌజల్లా నిజమాని అలియాస్ అబూ సైఫుల్లా ఖాలిద్ కూడా చంపేశారు. అయితే సింధు ప్రావిన్స్ లో ఏదైతే మల్టీ అనే నగరం ఉందో అక్కడ ఉన్న ఒక చౌక్ లో కూడా, చౌక్ దగ్గర కూడా అతను చంపినట్లు పాక్ అధికారులు చెప్తున్నారు. అయితే అతను తన ఇంటి నుండి బయటకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఖాలిద్ అక్కడే చనిపోయాడు. అబూ సైఫుల్లా ఖాలిద్ మలాన్ ప్రాంత నివాసి. అతను చాలా కాలంగా కూడా కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొనేవాడని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే భారత్ లోని నాగ్పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఫేక్ ఐడితో నేపాల్ లో తలదాచుకున్న సైఫుల్లా ఖాలిద్ ఇటీవల సింధి ప్రావిన్స్ కు మకాం మార్చాడు. పహల్గాం లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు భారత్ లో చొరబడేందుకు సైఫుల్లా సహకరించినట్టు కూడా పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఆపరేషన్ సింధు తర్వాత సైఫుల్లా ఖాలిద్ కు భద్రత కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే ఈ క్రమంలోనే అతన్ని కొందరు కాల్చి చంపడం అనేది ప్రజెంట్ కలకలం రేపింది. అయితే కాశ్మీర్ జిహాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లష్కర్ ఎ తోయిబా అతనికి ఘాజీ అబూ సైఫుల్లా అనే బిరుదుని కూడా ఇచ్చింది. అయితే రీసెంట్ గా ఆ సంస్థ అతన్ని అప్రమత్తం చేసింది. తన కార్యకలాపాలను పరిమితం చేయాలని కూడా సూచించిన సమాచారం. అంతేకాకుండా అతని భద్రతకి కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా కల్పించింది. కానీ అతను మల్టీ పట్టణంలోని తన ఇంటి నుండి బయటకు అడుగు పెట్టగానే కొందరు వ్యక్తులు అతన్ని తల, అదే పైన ఛాతీ పైన అతన్ని కాల్చి అతన్ని చంపేశారు. సో అతన్ని చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలకు కూడా చాలా మంది ఉగ్రవాదులు కూడా అక్కడ అటెండ్ అయ్యారని తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే అతని శవపేటిక ఉందో ఆ శవపేటిక పైన కూడా పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ ని కూడా దానిపై పెట్టడం జరిగింది. అయితే దీన్ని చూస్తుంటే పాకిస్తాన్ ఫ్లాగ్ సింబల్ ఆఫ్ టెర్రరిజం అని కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే పహల్గాం దాడి తర్వాత ఎప్పుడైతే భారత ఉగ్రవాద స్థావరాల పైన మెరుపు దాడి చేసిందో అందులో చనిపోయిన ఉగ్రవాదుల శవపేటిక పైన కూడా సేమ్ అనే పాకిస్తాన్ ఫ్లాగ్ ని కూడా పెట్టడం జరిగింది. సో తరచుగా ఎప్పుడు పాకిస్తాన్ లో ఒక టెర్రరిస్ట్ చచ్చిపోయినా కూడా వెంటనే వాళ్ళ అంత్యక్రియలకు పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు హాజరవ్వడం, అక్కడ హాజరవడం కాకుండా అందులో ఆర్మీ వాళ్ళు కూడా హాజరవ్వడం, దాని తర్వాత వాళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టడం వల్ల పాకిస్తాన్ సింబల్ ఆఫ్ టెర్రరిజం అనే హ్యాష్ ట్యాగ్ తో కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ గా మారింది. అయితే నిన్న ఇతను చనిపోయినప్పుడు కూడా ఇతని అంత్యక్రియలకు లష్కర్ ఎ
తోయిబాకి సంబంధించిన సింధ్ కమాండర్ ఫైసల్ నదీం కూడా అతన్ని ఫ్యూనరల్ కి, అతని అంత్యక్రియలకు అటెండ్ అవ్వడం జరిగింది. అతనితో పాటు చాలా మంది ఆర్మీ వాళ్ళు కావచ్చు అండ్ ఐఎస్ఐ వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ లో ఇక్కడ ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదులు ఎక్కడున్నారో కనుక్కొని మరి వాళ్ళను హతమారుస్తున్నారు. సో మరోవైపు అటు పాకిస్తాన్ లో కూడా ఏదైతే అబూ సైఫుల్లా ఉన్నాడో అతన్ని కూడా చంపేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి స్వామి. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా నేపాల్ కేంద్రంగా ఏదైతే చాలా ఆపరేషన్స్ చేపట్టినట్లు కూడా మనకు తెలుసు. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ ఎలిటీ టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హత్యకు గురైనటువంటి విషయం నేపథ్యంలో అంత్యక్రియలో ఎంతో మంది ఉగ్రవాదులు అక్కడ లష్కర్ ఏ తోయిబాకు సంబంధించి కమాండ్ ఖరీద్ అంత్యక్రియలో ఎంతో మంది ఉగ్రవాద సానుభూతి పరులు రావడం జరిగింది. అంత్యక్రియలో శవపేటిక పై కూడా పాకిస్తాన్ జెండాను పెట్టడం పట్ల పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కడికి క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ అలాగే ఉగ్రవాదం అంతా ఒకటే. ఎప్పటి నుంచో మనం అందరం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లోని ఎవరైతే సింధు ప్రావిన్స్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఖలీద్ ను కాల్చి చంపడం జరిగింది. ప్రస్తుతం లష్కర్ ఏ లాంచ్ కమాండర్లతో కలిసి సైఫుల్ ఖలీద్ పనిచేస్తున్నాడు. భారత్ లో కూడా సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రదాడులు జరపడంలో ఈయన కీలక పాత్ర ఉందని మనకు తెలుస్తుంది. రైట్, ఉగ్రవాద సంస్థ ఏదైతే ఇప్పుడు మన జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా లష్కర్ ఏ తోయిబాకు సంబంధించి ఇప్పుడైతే ఎవరైతే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ ఉన్నారనే మనకి సమాచారం, ఏదైతే కొన్ని నేపాల్లో జరిగినటువంటి అనేక దాంట్లో కూడా ఈయనది కీలక పాత్రగా చెప్తూ ఉంటారు. రైట్, దానికి సంబంధించినటువంటి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం లష్కర్ ఏ తోయిబాకు సంబంధించి ఎంతో మంది ఉగ్రవాదులు వేలాది మంది అంత్యక్రియకి హాజరవటం జరిగింది. హాజరై అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్కు కూడా వీళ్ళకి అబూ సైఫుల్లా ఖలీద్కి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా కూడా మనకి అంత్యక్రియలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి విధానం బట్టి చూస్తే మాత్రం అర్థమవుతూ ఉంది. రైట్, స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంది. ఉగ్రవాదులందరూ కూడా ఒక్కసారిగా హాజరు కావటం, భారత్కి పెద్ద ఎత్తున భారత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, భారత్పై అటాక్ చేసినటువంటి దృశ్యంలో భారత్కి సంబంధించి అనేక టార్గెట్గా చేస్తూ ఆపోజిట్గా మాట్లాడటం, పెద్ద ఎత్తున నినాదాలు చేయటం, అక్కడికి వెళ్ళా కూడా భారత్ని మాట్లాడడం, భారత్ గురించి తప్పుగా మాట్లాడడం, వక్రబుద్ధి చూపించడం మాత్రం మానట్లేదనే చెప్పొచ్చు.